మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు మౌర్యారెడ్డి పాదయాత్రకు ప్రజాప్రతినిధులు ప్రజలు భారీగా తరలివచ్చారు. మౌర్యారెడ్డి అన్నమయ్య జిల్లా సుండుపల్లె నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర చేయడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కాలినడకతో దర్శించుకుంటానని మౌర్యారెడ్డి మొక్కుకోవడంతో పాదయాత్ర చేస్తున్నానని మౌర్యారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ప్రతినిధి షేక్ యూసఫ్తో ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ యువ నాయకుడు అయినటువంటి మౌర్యారెడ్డి ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. సుండుపల్లి మండలం తిమ్మాసముద్రం నుంచి నడుచుకుంటూ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎందుకు పాదయాత్ర నిర్వహించారో అనే అంశంపై మనతో మాట్లాడడానికి మౌర్యారెడ్డి గారు ఉన్నారు. మౌర్యారెడ్డిని అడిగి ప్రయత్నం కూడా చేద్దాం. ఈరోజు రాయచోటి నియోజకవర్గం శాసనసభ్యులుగా శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరుమల శ్రీవారి పాదాల చెంతకి పాదయాత్రగా వస్తామని చెప్పి తిమ్మసముద్రం మండలం నుంచి తిరుమలకి పాదయాత్రగా వస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఈరోజు ఆ మొక్కుని నెరవేర్చే క్రమంలో తిరుమల నుంచి పాదయాత్రగా నేను నాతో పాటు ఇంకొక 6 మంది స్వాములు బయలుదేరడం జరిగింది. 21వ తేదీ శుక్రవారం ఉదయం మేము శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంది. మౌర్యారెడ్డి ఒకటే తెలియజేస్తున్నారు, ఈ పాదయాత్ర చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే నేను పాదయాత్ర చేస్తానని మొక్కుకోవడంతో ఈరోజు తిమ్మాసముద్రం నుంచి శివాలయం నుంచి నడుచుకుంటూ శ్రీవారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ పాదయాత్ర చేస్తున్నారో మౌర్యారెడ్డి గారు కూడా ఒకటే తెలియజేస్తున్నారు, మా ఎమ్మెల్యే అయితే నేను నడుచుకుంటూ పాదయాత్ర చేస్తానని మౌర్యారెడ్డి గారు మొక్కుకోవడంతో ఈరోజు పాదయాత్ర నిర్వహించారని మౌర్యారెడ్డి తెలియజేశారు. కెమెరామ్యాన్ శేవలా నాయక్తో